నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ప్రేమలో పడడం అయితే సాధారణంగా మారిపోయింది. దీంతో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా విచిత్రంగా మారుతూ ఉంది. ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఒక బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన యొక్క ప్రియుణ్ణి పిలిచింది. ఇంతలో ఇంటికి వచ్చిన ఆమె యొక్క తండ్రి బాలుడిని చూసి కోపానికి గురయ్యాడు. అతడి పైన దాడి చేయడంతో పాటు కత్తితో గొంతు కోశాడు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకరణ ఘటన హనుమకొండ నగరంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు కేయు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగర శివారు ప్రాంతానికి చెందిన బాలిక 17 సంవత్సరాలు, ఇంటర్ 2వ సంవత్సరం చదువుతూ ఉంది. వరంగల్ ప్రాంతానికి చెందిన ఒక బాలుడు 17 సంవత్సరాలు. కొన్నాళ్ళు వీరు ప్రేమలో ఉన్నారు. మంగళవారం ఇంట్లో లేరని అతన్ని ఇంటికి పిలిచింది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం పనిచేస్తూ ఉన్న ఆమె యొక్క తండ్రి సాయంత్రం ఉద్యోగం ముగించుకొని ఇంటికి రాగా తన కుమార్తెతో సన్నిహితంగా ఉండటం చూసి బాలుడి పైన చెయ్యి చేసుకున్నాడు. అనంతరం ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని అతని యొక్క గొంతు కోసేశాడు. బాధితుడు గట్టిగా కేకలు వేస్తూ బయటికి రాగా బాలిక తండ్రి కూడా వెనకే వచ్చాడు. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఇంట్లో గడియ పెట్టుకుని ఉరివేసుకుంది. స్థానికుల సహాయంతో తండ్రి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె అప్పటికే చనిపోయిందని చెప్పేసి ఆ యొక్క తండ్రి గుండెల విసేలా రోధించాడు. అలాగే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో స్వల్పంగా గొంతు తెగిన బాలుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ ఘటన పైన ఫిర్యాదు అందిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి కేయుఎస్ఐ రవీందర్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి. మరి వీటిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.